ఈరోజు మరి నో టొబాకో వరల్డ్ డే కింద సెలబ్రేటెడ్ చేయడం జరుగుతున్నది. నిజంగా పొగాకు తీసుకోవడం వల్ల ఏదైతే స్మోకింగ్ ఉంటుందో దీంతో చాలా బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కుటుంబం మీద కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎందుకంటే మనము ఏదైతే స్మోకింగ్ చేస్తామో మనకే కాకుండా మన చుట్టుపక్కల ఉన్న అందరికి కూడా ఇంకా ఎక్కువ దీంతో నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కూడా పీల్చుకుంటారు, వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ముఖ్యంగా ఓరల్ క్యాన్సర్, నోటి క్యాన్సర్ కానీ, గొంతు క్యాన్సర్ కానీ, ఈసోఫేజియల్ క్యాన్సర్ కానీ, తర్వాత లంగ్ క్యాన్సర్ అనేటటువంటివి కామన్గా వస్తుంటవి. ముఖ్యంగా గుండె జబ్బులు ఈ పొగాకుతోని చాలా మంది గుండె జబ్బుల పాలవుతున్నారు. హార్ట్ అటాక్స్ అనేటటువంటివి కామన్గా వస్తాయి. స్మోకింగ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఫర్ దీనికోసము. అదే ఇండియాలో కూడా దగ్గర ఒక 15 లక్షల మంది వరకు పర్ ఇయర్ ఈ యొక్క లంగ్ క్యాన్సర్తోని చనిపోవడం జరుగుతున్నది. నోటి క్యాన్సర్ కూడా మన దగ్గర ఎక్కువ వస్తున్నది. మన బక్కల్ క్యాన్సర్ కూడా తంబాకుతోని కూడా. అయితే ముఖ్యంగా ఈ చివింగ్ తంబాకు దాంతో కూడా ఈ నోటి క్యాన్సర్ అనేటటువంటిది ఇండియాలో ఎక్కువ వస్తున్నది. ఈ గుట్కా కానీ ఇటువంటి అన్ని కూడా వాళ్ళు వాడడం వల్ల ఈ క్యాన్సర్ ఎక్కువ వస్తుంది. కాబట్టి దీని మీద మంచి అవగాహన తీసుకొచ్చి పిల్లలకైతే అసలు కంప్లీట్గా దూరం పెట్టాలా. ఇంకోటి ఏంటంటే మనము బహిరంగ ప్లేస్లలో ఇప్పుడు మేము ఫైన్ కూడా వేస్తున్నాం. బస్ స్టాండ్లలో కానీ ఇంకా హోటల్స్లలో కానీ ఎక్కడ కూడా బహిరంగంగా ఈ స్మోకింగ్ అనేటటువంటిది చెయ్యొద్దు. దీంతో చాలా బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. మనం ఈ పొగాకు డే సందర్భంగా ఖచ్చితంగా అందరం దీని పొగాకు నిర్మూలించాలనేటువంటి ప్రతిజ్ఞ చేసి మనం దీన్ని ఆపే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.